హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శివ టెక్ వర్స్. ఇండియా మార్కెట్లో మోటో నుంచి మోటో Z86 పవర్ అనే ఫోన్ లాంచ్ అయింది. ఇది 8+128GB వేరియంట్ 18,000కు లాంచ్ చేశారు. కార్డ్ ఆఫర్ 1000 అయితే ఉంది. కార్డ్ ఆఫర్తో కలుపుకొని మనకు 17,000కు వస్తుంది. ఈ బడ్జెట్లో ఇది ఏమేం స్పెసిఫికేషన్స్ని ఆఫర్ చేస్తుంది, అలాగే ఇది వర్తియేనా కాదా అన్నది కంప్లీట్గా తెలుసుకుందాం. ముందుగా స్పెసిఫికేషన్స్ గురించి మాట్లాడుకున్నట్లయితే 6.67 ఇంచెస్ 1.5K సూపర్ హెచ్డి POLED డిస్ప్లే ఉంటుంది. 120Hz రిఫ్రెష్ రేట్కు సపోర్ట్ చేస్తుంది. 4500 నిట్స్ పీక్ బ్రైట్నెస్ ఉంటుంది. HDR10+కు సపోర్ట్ చేస్తుంది. ఇది ఒక 10-బిట్ ప్యానెల్. దీనికి ఫ్రంట్ కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 7i ప్రొటెక్షన్తో వస్తుంది. అలాగే మీడియాటెక్ డైమెన్సిటీ 7400 ప్రాసెసర్తో వస్తుంది. దీనికి 2.6 GHz క్లాక్ స్పీడ్ ఉంటుంది. అలాగే LPDDR4X RAM UFS 2.2కి సంబంధించినటువంటి స్టోరేజ్ వేరియంట్ని ఇచ్చారు. అలాగే 50 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా సోనీ LYT600 సెన్సార్ని ఇస్తున్నారు. దీనికి ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ ఉంటుంది. 8 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా, ఇదే మ్యాక్రో సెన్సార్ లాగా కూడా యూజ్ అవుతుంది. అలాగే 32 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరాని ఇస్తున్నారు. దీంట్లో అన్ని కెమెరాస్ను ఉపయోగించి 4Kలో వీడియోస్ని తీసుకోవచ్చు. అంటే మెయిన్ కెమెరా, అల్ట్రా వైడ్, మ్యాక్రో, అలాగే ఫ్రంట్ కెమెరాను ఉపయోగించి కూడా ఈ 4K రికార్డింగ్ చేసుకోవచ్చు. అలాగే దీంట్లో డెడికేటెడ్గా లైట్ సెన్సార్ అయితే ఉంటుంది. దీనివల్ల కొద్దిగా మనకు అన్ని అవే ఆటోమేటిక్గా అడ్జస్ట్ చేస్తుంది అన్నట్టు మన ఉన్న పరిస్థితులను బట్టి సెట్టింగ్స్ అన్ని. అలాగే 6720 mAh బ్యాటరీ, 33 వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్కి సపోర్ట్ చేస్తుంది. అలాగే దీంట్లో డ్యూయల్ స్టీరియో స్పీకర్స్ ఉంటాయి. డాల్బీ అట్మాస్కు సపోర్ట్ చేస్తుంది. హైరెస్ ఆడియో ఉంటుంది. స్పేషియల్ ఆడియోకి సపోర్ట్ చేస్తుంది. 3.5mm హెడ్ ఫోన్ జాక్ అయితే ఉండదు. అలాగే వైఫై 6 బ్లూటూత్ 5.4 వర్షన్తో వస్తుంది. ఆప్టికల్ ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్ ఉంటుంది. NFC ఐఆర్ బ్లాస్టర్లు అయితే ఉండవు. అలాగే మిలిటరీ గేట్ సర్టిఫికేషన్ ఉంటుంది. MIL 810S సర్టిఫికేషన్, కాబట్టి కొద్దిగా డ్రాప్ నుంచి ప్రొటెక్షన్ ఉంటుందని చెప్పుకోవచ్చు. అలాగే IP68 అండ్ IP69 కంప్లీట్ వాటర్ అండ్ డస్ట్ రెసిస్టెన్స్ ఉంటాయి. కాబట్టి డస్ట్ నుంచి ప్రొటెక్షన్ ఉంటుంది, వాటర్ నుంచి ప్రొటెక్షన్ ఉంటుంది, డ్రాప్ నుంచి కూడా ప్రొటెక్షన్ ఉంటుంది. అలాగే ఇది USB 2.0 జనరేషన్తో వస్తుంది. అలాగే 13 5G బ్యాండ్స్కు సపోర్ట్ చేస్తుంది. మరి ఇప్పుడు మనం కొనే బడ్జెట్లో వర్తియేనా కాదా అన్న దాని గురించి మాట్లాడుకున్నట్లయితే ఇది కంప్లీట్గా వర్తి అని నేనైతే చెప్తాను. ఎందుకంటే దాదాపుగా మోటో X60 ఫ్యూజన్లో ఉన్న అన్ని స్పెసిఫికేషన్స్ అయితే ఉన్నాయి. అందులో బ్యాటరీ ఇంకా తక్కువగా ఉంటుంది. అలాగే ఒకటి కెమెరాలో చిన్న అప్గ్రేడ్ ఉంటుంది. అల్ట్రా వైడ్ కెమెరా దగ్గర 13 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ మ్యాక్రో సెన్సార్ ఉంటుంది. ఇక్కడ 8 మెగాపిక్సెల్ ఇచ్చారు. అందులో బ్యాటరీ 5500 mAh ఉంటుంది కదా, ఇందులో 6720 mAh బ్యాటరీ ఇచ్చారు. దానికంటే చాలా ఎక్కువ బ్యాటరీ ఉంటుంది. అన్నిట్లో దానికంటే పోటీస్తుంది. కొంచెం డిస్ప్లే సైజ్ దానికంటే చిన్నగా ఉంటుంది అనుకోండి, కానీ అన్ని ఫీచర్స్ దాంట్లో ఉన్నవే ఉంటాయి. ప్రాసెసర్, డిస్ప్లే, కెమెరాలు, బ్యాటరీ దానికంటే పెద్దగా ఉంటుంది. అలాగే ఈ అడిషనల్ ఫీచర్స్ కూడా అన్నీ ఓకే. బట్ ఇది 1+3 అప్డేట్స్తోనే వస్తుంది. అంటే ఒక్కటే మేజర్ సాఫ్ట్వేర్ అప్డేట్స్ ఇస్తామని చెప్తున్నారు. అలాగే 3 years సెక్యూరిటీ అప్డేట్స్ ఇస్తామని చెప్తున్నారు. ఇది ఒక్కదాని దగ్గరనే డ్రాబ్యాక్ 2+3 కానీ 3+4 కానీ ఇచ్చుంటే చాలా బాగుండేది. కానీ వీళ్ళు 1+3 ఇస్తామంటున్నారు. ఇది ఒక్కటి తప్పించి అన్నీ చాలా బాగున్నాయి. ఇది కార్డ్ ఆఫర్స్తోనైనా లేదంటే కార్డ్ ఆఫర్ లేకుండా 18,000కైనా కూడా చాలా వర్తి అని నేను చెప్తాను. ఒకవేళ మీరు కార్డ్ ఆఫర్తో 17,000కే దక్కించుకుంటే ఇంకా సూపర్ అని చెప్పుకోవచ్చు. మరి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే వీడియోకి ఒక లైక్ చేసుకోండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో దట్ నేను వీడియోస్ పెట్టగానే మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తూ ఉంటుంది. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అండ్ బై బై నౌ.